మంత్రి సీతక్క తడిసిన వడ్లను ప్రభుత్వమే కొంటుంది, మద్దతు ధర ఇస్తుంది. తడిచిన వడ్లు కొంటే రైతులు నష్టపోతారా, ప్రభుత్వం నష్టపోతుందా అని చూద్దాం ఒకసారి మనం. తడిసిన వడ్లను కొంటాం మంత్రి సీతక్క. పులుగు రూరల్ మే 18 కొనుగోలు కేంద్రంలో రైతులు ధాన్యాన్ని విక్రయించే క్రమంలో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శనివారం ప్రకటనలో తెలిపారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతినడంతో పాటు కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిచినట్టు పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని సూచించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే కొంటామని ప్రకటించారు. ఇక నుంచి రైతులకు పంటకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. కొంటారు, వాస్తవమే, తడిసిన ధాన్యం కూడా కొంటారు. కానీ ఈ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుడు, ఒకదాన్ని కుప్ప చేసుడు, ఎండబెట్టుడు, కుప్ప చేసుడు ఎన్నిసార్లు చేస్తారు? అదే సరైన సమయానికి లారీలు వస్తే ఈ రైతులకు అనేది ఇది కష్టం ఉండదు కదా. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే, ఈ తడిసిన ధాన్యాన్ని కొంటే ఇటు రైతులు నష్టపోతారా, ప్రభుత్వం నష్టపోతుందా అనేది సీతక్కకు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఒకటి మంత్రి సీతక్క not exist. Please check the number you have dialed. आपके द्वारा डायल किया गया नंबर उपयोग में नहीं है. कृपया डायल किए गए नंबर की जांच कर लें. ఫోన్ అయితే కలవడం లేదు. ఫోన్ మళ్ళొకసారి ట్రై చేసి ప్రయత్నం చేద్దాం. మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఈ తడిసిన వడ్లు కొంటారు కరెక్టే, కానీ రైతులకు ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా తెలియాలి కదా ప్రజలకు. The dialed number does not exist. Please check the number you have dialed. आपके द्वारा डायल किया गया नंबर उपयोग में नहीं है. कृपया डायल किए गए नंबर. ఈ ఎమ్మెల్యేలది, మంత్రులది ఎట్లుంటుంది అంటే, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒక రకం ఉంటుంది, ప్రజలకు అవసరం ఉన్నప్పుడు ఒక రకం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి.